ఫాంట్స్ యాడ్ చేసేది మీకు చెప్తా. ఎలా ఫాంట్ యాడ్ చేయాలి, ఎలా ఫాంట్ డౌన్లోడ్ చేయాలి, అది నేను ఇచ్చే ఫాంట్, ప్రాజెక్ట్కి ఇచ్చే ఫాంట్. ఇప్పుడు ముందుగా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన అక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుందా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కావాలని టెక్స్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే నా ఛానల్ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు మనం బ్లాక్ సెట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఆ రెగ్యులర్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ అని ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు కావాలని పాయింట్స్ ఇవన్నీ బాక్స్ అన్ని టిక్ చేయడం చేసుకోవచ్చు, లేకపోతే ఇంపోర్ట్ మాత్రం టిక్ చేసుకోవచ్చు. మీకు కావాలన్నీ టిక్ చేసుకోవచ్చు, ఫేవరెట్ ఇంపోర్ట్ అన్ని టిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఫైల్ షో అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ షో అవుతుంది కదా, ఇప్పుడు పైన ఉండేది ఇప్పుడు నా ఎక్స్ట్రా చేసిన ఒక ఫాంట్ ఫైల్, అని క్లిక్ చేసుకోండి. ఆ ఫాంట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఆ ఫాంట్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఆ ఫాంట్ వచ్చేసి క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సైజ్ పెంచుకోండి. సైజ్ ఎంత కావాలో అంతరికి పెంచుకోవచ్చు. పెంచుకుని ఇలా ఇచ్చేసారంటే డ్రాప్ చేసారంటే చాలు, ఇది ఇస్తే చాలు. ఇలాగే ఫ్రెండ్స్ ఫాంట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోద్ది. నేను ఇచ్చే ప్రాజెక్ట్లో ఫాంట్ లేకుండా పోవచ్చు, మీ డివైస్లో లేకుండా పోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇది మన ఛానల్, దీంట్లోనే మీకు మెటీరియల్స్ అన్ని పడుతున్నాను చూడండి. జీకే షో క్రియేటర్ అని ఉంటుంది, లింక్ మీకు ప్రతి వీడియోలో ఇస్తాను, నా సైట్లో ఉంటుంది. వెళ్ళి మీరు ఫాలో చేసుకుని నా మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రాజా సాబ్ అలా నుంచి ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసి చెప్తాను చూడండి. ఇక్కడ ఫాంట్ ఫైల్ అన్ని మీకు ఇచ్చాను చూడండి, ప్రాజెక్ట్ ఫైల్ అన్ని ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. అదే ఫ్రెండ్స్ సేవ్ టు డౌన్లోడ్ చేయండి, సేవ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫాంట్ ఎలా అలెక్ట్ మోషన్ యాడ్ చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈ లేయర్ని క్లిక్ చేసుకుని డూప్లికేట్ చేసుకోండి. అదే ఇది +2 బాక్స్ ఐకాన్ డూప్లికేట్ లేయర్. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసాను. ఐస్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది, చూడొచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు పైన డూప్లికేట్ చేసింది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్ అని ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి అదేలాగా క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ చేయండి. దాని తర్వాత అదే లైన్స్ ఇంపోర్ట్ ఫాంట్స్. ఇప్పుడు సెర్చ్ డౌన్లోడ్స్లోనే ఉంది, సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే వస్తుంది, దీన్ని క్లిక్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోండి. తిరిగి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకోండి, అంతే. ఇలాగే ఫ్రెండ్స్ ఫాంట్ యాడ్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం, 4th పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనం చూడబోతున్నాం, అదే